రోజు జరిగింది నీకెందుకు గుర్తులేదు? నిన్న జరిగింది నాకెందుకు గుర్తులేదు? ఏంటి? నిన్న జరిగింది ఏది నీకు గుర్తులేదా? ఆహా, అంజు వాళ్ళు నేనేదేదో చేశానని చెప్తున్నారు మిస్ అమ్మ, కానీ అవన్నీ చేసినట్టు నాకు గుర్తులేదు. నిన్న మీ డాడీ కాలికి దెబ్బ తగలబోవడం, అప్పుడు మనోహరి నా మీద అరవబోతే నువ్వు అడ్డుపడడం, ఎవరికి చెప్పకుండా బయటికి వెళ్ళడం, ఏమీ గుర్తులేవా? ఏమీ లేవు. అలా ఎలా ఇద్దరికి ఒక రోజంతా ఏం గుర్తు లేకుండా పోతుంది? ఏదో జరుగుతుంది. గుప్తా గారు, గుప్తా గారు, మరలా ఏ ఉపద్రవము తెచ్చితివి? మిస్ అమ్మకి అనుమానం మొదలైపోయింది. ఇప్పుడు నేనేం చేయాలి? చేయకూడనివి చేసితివి కాబట్టే ఇదంతయూ జరుగుచున్నది. ఇప్పుడు ఏమి చేయవలనని నన్ను అడుగుచుంటివా బాలిక? అది కాదు గుప్తా గారు. ఏది కాదు? ఎప్పటి నుంచో నేను నిన్ను హెచ్చరించుచుంటిని. నా మాటను నీవు లెక్క చేయకుండా విధిరాతను మార్చుటకు సిద్ధపడితివి. ఆ బాలికకు కలిగిన అనుమానము కనుక బలపడినచో ఏమి చేయుదువు? నీ కుటుంబమునకు నీ ఉనికి తెలిసినచో ఏమి చేయుదువు? సరిదిద్దుకోలేని తప్పు చేసితివి బాలిక. ఇక దాని పర్యవసానములో భరించక తప్పదు. ఈ చావులో చాలా అద్భుతాలున్నాయి మనోహరి. ఏం జరుగుతుందో, ఏం జరగబోతోందో అంతు చెక్కడం లేదు. అసలు 10 దిన కర్మ తరువాత ఆత్మ ఇంకా భూమి మీద ఉండటం అనేది ఒక మిథ్య అనుకున్నా, కలలో కూడా జరగవనుకున్నవి కళ్ళ ముందే జరుగుతుంటే ఆశ్చర్యపోవడం తప్ప నియంత్రణ చెయ్యలేకపోతున్నా. ఆ ఆత్మ జోలికి పోతే ఓటమి, వినాశనం తప్ప ఏమీ మిగలవని మా గురువు గారు హెచ్చరించారు. ఆ ఆత్మలో ఏదో ప్రత్యేకత ఉంది మనోహరి. అదే మనకి సమస్య. అమ్మాయి అస్థికులు ఇంకా ఇంట్లోనే ఉన్నాయి. ఏ పుణ్యనదుల్లో కూడా కలపలేదు. అందువల్ల ఏవైనా ఇబ్బంది అవుతుందంటారా స్వామి? అయ్యుండొచ్చు. దానికి ఇంకో కారణం కూడా తోడయ్యుండొచ్చు. మరి అస్థికులు నదిలో కలిపేలా చేస్తే? కొత్తగా పెళ్ళైన జంట ఇంట్లో ఉండగా ఏం చెప్పినా ఇలాంటి పనులు కొన్ని రోజులు చెయ్యరు. నాకిప్పుడు తెలియాల్సింది దాన్ని పైకి పంపించే మార్గం కాదు, దానికున్న శక్తుల గురించి. ఏ ఆత్మకి మానవ శరీరంలో ప్రవేశించే శక్తులుండవు. కానీ ఆ అమ్మాయి జనన మరణ సమయాల పుణ్యఫలం వలన శక్తులుండే అవకాశం కూడా ఉంది. ఆత్మ పాప ఒంట్లోకి ప్రవేశించిందో లేదో తెలుసుకునే మార్గమే లేదా? ఒక్కటుంది. ఆత్మ ప్రవేశించిన అమ్మాయిని ఇక్కడికి తీసుకుని వచ్చినచో నేను ఆత్మకున్న శక్తుల గురించి చెప్పగలను. పాపనెట్లా తీసుకొస్తాం స్వామి? వాళ్ళయ్యా మన ముగ్గురిని చంపేస్తాడు. అది కాకుండా ఆ పాపని నేను తీసుకొస్తా. మనోహరి, అమరేంద్ర బాబు గురించి తెలిసే మాట్లాడుతున్నావా? వద్దు మనోహరి, ఈ సమస్యకి పరిష్కారం వేరే ఏదైనా వెతుక్కుందాం, కానీ ఇలాంటి కొత్త పంచాయతీలు మాత్రం పెట్టుకోవద్దు. పిల్లల జోలికి అసలు ఎప్పుడు పోవద్దు. అమర్కి దగ్గర కాలేకపోతున్నా, ఆ అంశమ్మని దూరం చేయలేకపోతున్నా. ఇలానే వదిలేస్తే అమర్ దానికి దగ్గరైపోతాడు. నన్ను ఓడిస్తుంది అరుంధతి కాదా అని తెలుసుకుంటేనే
నేను గెలవగలను. అది తెలియాలంటే అమ్ముని గోరాకి అప్పగించడమే మార్గమైతే అమ్ముని నేను తీసుకొస్తా. పాపని తీసుకొనొస్తే నువ్వు ఖచ్చితంగా కనిపెట్టగలవా? కనిపెట్టగలను. అలానే ఆత్మ గురించి మనకి తెలియని విషయాలు చాలా తెలుసుకోవచ్చు. సరే, అమ్ముని నేను తీసుకొస్తా. పిచ్చి మనోహరే, నాకు కావలసింది ఆ పాప కాదు, ఆ పాపని వెతుక్కుంటూ వచ్చే ఆత్మ. ఇక నుంచి నేను ఆత్మని వెతుక్కుంటూ వెళ్ళడం కాదు, ఇప్పుడు ఆ ఆత్మే నా వెంట వచ్చి నేను చెప్పింది చేస్తుంది. వస్తున్నాను తల్లి. ఏంటి సంగతి? కూర్చోండి. ఏంటమ్మా? చెప్తా ఉండండి తాతయ్య. ఏంటమ్మా అది? ఉండండి తాతయ్య మీరు. చూడండి తాతయ్య, అమ్మగారు, బాబుగారు ఎవరు గీశారమ్మా? ఇక్కడ ఎవరైతే ఎక్స్ట్రాలు బాగా చేస్తున్నారో వాళ్లే గీశారు తాతయ్య. కుళ్ళు తాతయ్య, వీళ్ళకి కుళ్ళు. మీరు చెప్పండి తాతయ్య, ఎలా ఉంది? బాగా గీసావమ్మా. అచ్చం కళ్ళ ముందున్నట్టే ఉంది. అంచుకి డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం తాతయ్య, చాలా బాగా వేస్తుంది కూడా. ఏదైనా సరే ఒక్కసారి చూస్తే ఇట్టే గీసేస్తుంది. ఎంత కష్టపడ్డావో తెలియదు కానీ చాలా బాగా గీసావమ్మా. వేరే బొమ్మలైతే ఈజీగా డ్రా చేసేదాన్ని, కానీ ఎందుకో ఇలా అమ్మ నాన్నని కలిపి గీయడానికి చాలా కష్టపడ్డా. చాలా సార్లు చిన్న చిన్న తప్పుల వల్ల డ్రాయింగ్ అంతా పాడైపోయేది. లాస్ట్ కి ఇదొక్కటే నీట్గా వచ్చింది. అవునా? అలా అయితే దీన్ని ఇలాగే పెట్టేస్తే పాడైపోతుందిగా. ఫ్రేమ్ కట్టిస్తే భద్రంగా దాచుకోవచ్చు. డాడీ ఆల్రెడీ రాథోడ్కి చెప్పేశారు తాతయ్య. ఇవాళే వెళ్ళి ఫ్రేమ్ కట్టించి వాల్కి పెడతా అన్నారు. అలా అయితే దీన్ని లోపల పెట్టడం ఎందుకు, అక్కడ పెట్టుకుందాం. దాన్ని ఫ్రేమ్ కట్టించి దాన్ని పూజలు చేయడానికేనా దాన్ని చంపించింది? పైగా ఆ ఫోటో కానీ మిస్ అమ్మ చూస్తే అరుంధతి ఇక్కడే ఉందన్న విషయం బయటపడిపోతుంది. దాన్ని ఏం చెయ్యాలో ఎలా వాడుకోవాలో నాకు బాగా తెలుసు. అమ్మ బాగి,
అంజలి పాప వాళ్ళ అమ్మా నాన్న ఫోటో గీసిందమ్మా. ఎంత బాగా గీసిందో తెలుసా? వాళ్ళ అమ్మనైతే అచ్చుగుద్దినట్టు గీసిందమ్మా. ఏంటో నాన్న, నాకు ఆవిడ ఫోటో చూసే అదృష్టమే లేదు. పైగా ఆవిడ డ్రాయింగ్ చూసే అదృష్టం అస్సలే లేదు. ఛ, ఆవిడ ఎలా ఉంటుందో చూద్దాం అనుకుంటే ఎప్పుడూ కుదరదు. ఆ ఫోటో ఇప్పుడు మీ గదిలోనే ఉందమ్మా, వెళ్ళి చూడు. ఇప్పుడు వెళ్ళి చూసేస్తానా? అయ్యో వద్దు. మంట మంట మంట. మంట మంట. అయ్యో మిస్సమ్మ వద్దు. మంట. అయ్యో మిస్సమ్మా, అంజలి డ్రాయింగ్ ఎందుకు కాల్ చేసావు? ఏమైందమ్మా? అయ్యో ఏమైంది? ఏమైంది మిస్సమ్మా? మిస్సమ్మా నీకేం కాలేదు కదా? ఏం లేదు. కుళ్ళుతో కావాలని డ్రాయింగ్ ని కాల్ చేసిన మనిషికి ఏమవుతుంది అంకుల్? లేదు అంకుల్. నానా డాడ్ ఏమైంది? చూడండి డాడ్. డాడీ, మిస్ అమ్మ కావాలనే అమ్మున్న డ్రాయింగ్ ని కాల్ చేసినట్టుంది. అయ్యో లేదు. పొరపాటున జరిగి ఉంటుంది అంజలి. కావాలని ఎందుకు కాలుస్తుంది? అమర్ పక్కన ఆరు ఉండడం ఇష్టం లేక కాల్చుండొచ్చు కదా. చూడండి, ఆ లైటర్ కూడా ఇక్కడే ఉంది. ఊరుకోమ్మ మనోహరి. మిస్సమ్మకి నలుగురిని సంతోష పెట్టడమే తెలుసు గాని బాధ పెట్టడం తెలియదమ్మా. లేదు తాతయ్య, మిస్ అమ్మ కావాలనే ఇలా చేసుంటుంది. ఎందుకంటే
ఇందాక డ్రాయింగ్ చూపించమంటే నేను చూపించలేదు, అందుకే ఇలా చేసిందేమో. ఎందుకు మిస్ అమ్మా మా చిన్న చిన్న సంతోషాలు కూడా దూరం చేస్తున్నావు? మా అమ్మ స్థానంలోకి వచ్చావు, ఇప్పుడు మా అమ్మ డ్రాయింగ్ని కాల్ చేసావు. ఎందుకు ఇలా చేస్తున్నావు? ఆరు గుర్తుల్ని చెరిపేద్దాం అనుకుంటుందేమో. అదెప్పటికీ జరగదు మిస్ అమ్మా. డ్రాయింగ్ నువ్వే కాల్చావా మిస్ అమ్మా? అడుగుతుంది నిన్నే, మాట్లాడు. బాబుగారు, ఇందులో నా కూతురు తప్పేమీ లేదు. నా పొరపాటు వల్లే ఈ బొమ్మ కాలిపోయింది. నువ్వు ఆగమ్మా. క్షమించండి బాబు. అంజలి గీసిన బొమ్మని తను చూడబోతే పొరపాటున నా చేతిలో లైటర్ వెలిగి ఆ బొమ్మ కాలిపోయింది. ఇందులో తప్పంతా నాదే. అంత సులువుగా కాలిపోయిందని అంటున్నారు? అంజలి ఎంత కష్టపడి గీసిందో తెలుసా? అయినా మీరేమన్నా చిన్నపిల్లాడా? ఏది ముట్టుకుంటే ఏమవుతుందో తెలీదా? వయసు వస్తే సరిపోదు, కొంచెం బుద్ధి కూడా ఉండాలి. మనోహరి, ఆయన తెలియకుండా తప్పు చేసుండొచ్చు, కానీ ఆయన నీ తండ్రి వయసున్న ఆయనని మర్చిపోకు. పెద్దవాళ్లతో ఎలా మాట్లాడాలో ముందు అది నేర్చుకో. అది కాదమర్, అంజలి డ్రాయింగ్. కారణం ఏదైనా కానీ ఇంకొక్కసారి ఆయనతో ఎవరైనా ఇలా మాట్లాడటం నేను వింటే చూస్తూ ఊరుకోను. సరే అమర్. నన్ను క్షమించండి బాబు. ఇంకోసారి నా వల్ల ఇలాంటి పొరపాటు జరగదు. నానా, 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 నానా. Okay.